ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. దానికని ఈరోజు ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ 11:30 ప్రాంతంలో మన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రావు గారు అండ్ టీమ్ వారి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక బొలెరో వెహికల్ విత్ 3 members ఇన్ ద వెహికల్ అండ్ వాళ్ళకి ముందు పైలట్గా ఒక బైక్ అండ్ ఒక మెంబర్, మొత్తం 4 members రావటం జరిగింది. అక్కడికి బోయపాలెం జంక్షన్ దగ్గర వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి మన లోకల్ అనంతపురం ఇన్స్పెక్టర్ వాసునాయుడు అండ్ టీమ్ వీళ్ళందరూ కలిసి వాళ్ళని అక్కడ అప్రహెండ్ చేయడం జరిగింది. అక్కడ బొలెరో వెహికల్లో రైస్ హస్క్లో తో పాటు ఈ 5 kg గాంజా ప్యాకెట్స్, మొత్తం 40 ప్యాకెట్స్ దొరికినాయి మనకి. సో మొత్తం 200 kgs విలువ కలిగిన గాంజాని మనం ఇది చేసాము, సీజర్ చేయడం జరిగింది. అండ్ మొత్తం 4 అక్యూజ్డ్ ఉన్నారు. అందరూ పాడువా విలేజ్ కోరాపుట్ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళు. అందరూ మనం అప్రహెండ్ చేయడం జరిగింది. అండ్ దీనికి ఫార్వర్డ్ లింకేజెస్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. వీళ్ళ మీద ప్రస్తుతం అయితే ఇంకా ఏమి కేసెస్ లేవు, చెక్ చేసాం మనం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. పాడువా విలేజ్ నుండి వస్తుంది, విశాఖపట్నం సిటీలోనే అమ్మడానికని తీసుకురావడం జరుగుతుంది అని తెలిసింది. అది ఇక్కడ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారా, ట్రాన్సిట్ పాయింట్ అది ఆర్ ఇక్కడే అమ్ముతున్నారా అనేది ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. వీళ్ళందరిది ఫస్ట్ టైం ఇది. ఇంకా యాజ్ ఆఫ్ నో ఫార్వర్డ్ లింకేజెస్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేయడం జరగలేదండి. అంటే మనం చెక్ పోస్ట్ అన్ని చోట్ల ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఆల్ డిస్ట్రిక్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్స్ దగ్గర మన చెక్ పోస్ట్ ఉంటున్నాయి అండ్ వర్కింగ్ బీట్స్ కూడా ఉంటున్నాయి. సో ఎఫెక్టివ్గా వీఆర్ వర్కింగ్. సో వీలైనంత వరకు అన్నీ మనం డిటెక్ట్ చేసి ఇంటర్సెప్ట్ చేయడం జరుగుతుంది. అంటే జనరిక్గా చెప్పలేమండి. ఒక్కొక్క కేసులో మనం బ్యాక్వర్డ్ లింకేజ్ ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. బట్ మోస్ట్లీ వీళ్ళందరూ ఓన్లీ ట్రాన్స్పోర్ట్ పర్సన్స్ ఉంటారు. సారీ, ఇది ఏదైతే కొనుగోలు చేయడానికి పెట్టుబడి, ఏదైతే ముడి పదార్థం కొనడానికి సంబంధించి పెట్టుబడి పెట్టే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, దాని మీద ఆరా తీసే అవకాశాలు? సో మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అవన్నీ ఎస్టాబ్లిష్ చేయడానికని జరుగుతుంది. మన సిపి సార్ గారి ఆదేశాల మేరకు ఆల్ ఎన్డీపీఎస్ కేసెస్లో ఆ కేసెస్లో కింగ్ పిన్స్ ఎవరు అన్న చూడడానికి ట్రై చేస్తున్నాము. ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడానికి చూస్తున్నాము. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అవన్నీ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. మేడం, టోల్స్ దాట్స్ వస్తున్నారు, ఎన్నో టోల్స్ దాట్స్ వస్తున్నారు. అసలు టోల్ గేట్ దగ్గర అసలు మినిమం సిసి ఫుటేజ్ కానీ లేదా అక్కడ మీకు నెగా వర్గాలు ఏమైనా ఉండట్లేదు, ఉండట్లేదు అనేది లేదండి. దట్ ఈస్ నాట్ ట్రూ. ఆల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అండ్ ఇంటర్ స్టేట్ బార్డర్స్ అన్నిట్లోనూ ఎనఫ్ సీసీటీవీ కవరేజ్ ఉంది అండ్ చెక్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో అవి చేస్తున్నారు. ఇట్ ఈస్ యాజ్ మీ అందరికీ కూడా తెలిసినట్టు వేరే వేరే రకాలుగా దాచుకొని తీసుకొస్తున్నారు. కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.